పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 50వ అధ్యాయం 25వ వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నా. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. ఈ చిన్న మాట నా వెనక చెప్పండి. దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. తప్పక దేవుడు నిన్ను దర్శిస్తాడు. నిశ్చయముగా గాడ్ విల్ షూర్లీ విజిట్ యు. దేవుడు తప్పక నిన్ను దర్శిస్తాడు, చూడవస్తాడు. ఈ రాత్రి ఆ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నేను నిన్ను దర్శిస్తాను. ఈ చదువుబడిన మాటలు యోసేపు తన అన్నదమ్ములతో చెప్తున్న మాటలు. యోసేపు ఎవరు? అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు తన 12 మంది కుమారులను కన్నాడు. ఆ 12 మందిలో యాకోబుకు ఇష్టమైన కుమారుడు యోసేపు. ఈ యోసేపుని అన్నదమ్ములు బానిసగా అమ్ముకున్నారు. ఐగుప్తు దాసునిగా అమ్మబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత చెయ్యని పాపానికి నింద అనుభవించి చెరసాల శిక్ష అనుభవించాడు యోసేపు. ఇనుము సంఖ్యలు ఆయన నొప్పించాయి. యోసేపు నీతిని చూసిన దేవుడు చెయ్యని పాపానికి నిందనుభవించిన యోసేపుని దేవుడు చెరసాలలో విడిపించటమే కాకుండా సరాసరి చెరసాల నుండి ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? సింహాసనం ఎదుగు తీసుకుని వెళ్ళాడు. అలా ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కొంతకాలానికి వారి అన్నదమ్ములు కూడా ఐగుప్తు చేరుకున్నారు. ఆహారం కొనుక్కుందామని వెళ్తే అక్కడ ఆహారాన్ని, ధాన్యాన్ని కొలిసేవాడెవరు? యోసేపు. ఈ సంగతి తెలుసుకున్నారు. యోసేపే వారిని క్షమించి దగ్గర తీసుకున్నాడు. మొదట యోసేపు ఒక్కడు వెళ్ళాడు, తర్వాత తన అన్నదమ్ములు కుటుంబాలు వెళ్ళాయి. యోసేపు మరణ సమయానికి వారి సంఖ్య ఎంతంటే 70 మంది. ఎంతమంది? 70 మంది. యోసేపు వారి కుటుంబంతో చెప్తున్న మాటలు. యోసేపు 120 సంవత్సరాలు బతికాడు. 120 సంవత్సరాల్లో ఆయన మరణానికి ముందు యోసేపు చెప్తున్న మాట, దేవుడు తప్పక మిమ్మల్ని దర్శిస్తాడు. ఇప్పుడు ఈ మాట వారితో చెబుతున్నప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఈ ఇశ్రాయేలు సంతానం అంతా ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. దేవుడు నిశ్చయముగా మిమ్మలను దర్శిస్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను చనిపోతాను కదా, ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని ఇక్కడ భూమిలో పాతి పెట్టొద్దు. నా శరీరాన్ని మీరు భద్రం చేసి, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు. దర్శించినప్పుడు ఐగుప్తులో నుండి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు మీరు
నా ఎముకలను ఇక్కడ ఉంచొద్దు, మీతో కూడా నా ఎముకలను తీసుకొని వెళ్ళి కనానులో వాగ్దాన దేశంలో పాతిపెట్టండి అంటాడు. అంటే యోసేపు పలుకుతున్న ఈ మాటల్లో భావం ఏంటి? కొంతకాలం మీరు ఐగుప్తులోనే ఉంటారు, కొంతకాలం మీరు ఐగుప్తులోనే ఉంటారు. ఆ తరువాత మిమ్మల్ని దేవుడు ఐగుప్తులో నుండి బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు. మన పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ వదిలిపెట్టొద్దు. చదవండి ఆ మాట. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడ నుండి. అబ్బా, ఏమి నిరీక్షణ అండి! దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోవాలి. అంటే అర్థం ఏంటి? నా ఎముకలు కూడా ఐగుప్తులో ఉండటానికి నా శవం అక్కడ పాతి పెట్టకూడదు, నా దేహాన్ని మీరు ఇక్కడ పాతి పెట్టకూడదు. సుగంధ ద్రవ్యములతో నా దేహమును భద్రపరిచి మిమ్మలను దేవుడు ఐగుప్తులో నుండి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ఎముకలను, అప్పటికి నా శరీరం సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచిన మొత్తం కుళ్ళిపోతుంది, కానీ ఎముకలు మిగులుతాయి. ఆ ఎముకలను తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. ఐగుప్తు దేశంలో తన మృతదేహం కూడా పాతిపెట్టబడటానికి యోసేపుకు ఇష్టం లేదు. ఐగుప్తులో తన ఎముకలు కూడా మిగల్చబడటానికి యోసేపుకి ఇష్టం లేదు. నేను ఇలా చెప్తాను, 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా యోసేపు పనిచేసింది ఎక్కడ? ఐగుప్తులో. 30వ ఏట ప్రధానమంత్రి అయ్యాడు, 120వ ఏట యోసేపు చనిపోయాడు. సుమారు 80 సంవత్సరాలు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రపంచానికి ఆహారం పంచిపెట్టాడు. ఐగుప్తులోనే 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసినా కూడా యోసేపు తన దేహాన్ని అక్కడ విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. నా ఎముకలు కూడా ఇక్కడ ఉండకూడదు అంటున్నాడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్లు కనాను దేశాన్ని దేవుడు మనకిస్తాడు. నా ఎముకలు అక్కడే ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ ఐగుప్తు అనేది లోకాన్ని చూపిస్తుంది, పాప దాస్యాన్ని చూపిస్తుంది. ఒక ఆత్మీయుని యొక్క హృదయవాంఛ ఎలా ఉండాలండి? తన ఎముకలు కూడా ఐగుప్తులో విడిచిపెట్టడానికి యోసేపు ఇష్టపడలేదు. నిజంగా నువ్వు ఆత్మీయుడు అయితే ఇలాంటి హృదయవాంఛ నీకుంటుంది. వాగ్దత్వ దేశానికి సూచనగా ఉన్న పునాదులు కలిగిన పట్టణం మీద ఉంటుంది. ఇప్పుడు యోసేపు ఈ ఐగుప్తులో నా ఎముకలను విడిచిపెట్టొద్దు అంటున్నాడుగా. ఈ ఐగుప్తు భూ సంబంధమైన దాన్ని చూయిస్తుంటే ఆ కనాను వాగ్దత్వ దేశం, అబ్రహాముకి ఇచ్చిన కనాను దేశం పైనున్న పునాదులు కలిగిన పట్టణాన్ని, పరలోకాన్ని చూపిస్తుంది. స్తోత్రం. 80 సంవత్సరాలు ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉన్నాడు, కానీ ఐగుప్తు మీద మనసు లేదు. 80 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు, కానీ ఆ సింహాసనం మీద మోసు లేదు. అతని దృష్టంతా వాగ్దత్వ దేశం మీద. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు జరిగించిన నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధమైన ఆశతో ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశావు? మనుషులను మభ్యపెట్టడానికా?
నిన్ను నువ్వు తృప్తిపరచుకోవటానికా? దేవుని మనసు ఏంటో ఎరిగి ఆ ప్రకారం నడుచుకోవాలన్న ఆశ కలిగి ఉండటానికా? ఈ విధమైన ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు ఏదో ఆశీర్వదిస్తాడు, మన అవసరతలు తీరుస్తాడన్న ఏదో భూ సంబంధమైన కోరికలతో నువ్వు ఉపవాసం ఉన్నావా? దేవుని మనసెరిగి ఆయనకి ఇష్టమైనట్టు బ్రతకాలన్న తపనతో నువ్వు ఉపవాసం ఉన్నావా? 80 సంవత్సరాలు యోసేపు అక్కడే ఉన్నాడు ఐగుప్తులో. కానీ ఐగుప్తు మీద మనసు లేదు. ఐగుప్తులో ప్రధానమంత్రిగా పనిచేశాడు, కానీ తన దేహం కూడా ఐగుప్తులో ఉండటానికి ఇష్టపడలేదు, ఒప్పుకుంటలేదు. నా మరణించిన రోజున నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు అంటున్నాడు. ఆఖరికి ఒకవేళ దేవుడు ఖచ్చితంగా ఐగుప్తు దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు, ఆ రోజు నన్ను ఇక్కడ ఉంచొద్దు, నా ఎముకలైనా మిగిలితీగా ఆ ఎముకలు తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. వాగ్దత్వ దేశం మీద, ఈ వాగ్దత్వ దేశం పునాదులు కలిగిన పట్టణం. స్తోత్రం. అందుకే పౌలు అపోస్తలుడు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి మీరు నడుచుకోవద్దు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద చదవండి, పైనున్న వాటి మీద చదవండి, పైనున్న వాటిని వెదకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు పైనున్న వాటిని వెదకండి.